దేవి నమః వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. అయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏమిటి అంటే కనుక అదే వరలక్ష్మి వ్రతం. కారణం ఏమిటంటే కనుక కలియుగంలో ఐశ్వర్యం అవసరం లేని వాళ్ళు కానీ దీర్ఘ సౌమంగళ్యత్వం సౌభాగ్యం అవసరం లేని వారు ఎవరు ఉంటారు. అలాంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. కాబట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం ఆచరించడానికి వచ్చే పెద్ద సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక పూజారులు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, లేదా కొంతమంది ఇతర దేశాల్లో ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని అంతటి కూడా మీకు శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా కథతో సహా అందించాలి అన్న సదుద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ వీడియోను చూస్తూ అలాగే ఈ సాధ్యమ తల్లి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. డెమోగా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చెప్తాను నేను. అది ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మీరు మధ్యలో పూజలో లేవక్క లేకుండా భక్తిగా ఈ పూజను ఆచరించవచ్చు. ముందుగా అమ్మవారిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. లేదు అవకాశం లేదన్న వాళ్ళు అమ్మవారి చిత్రపటం లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నా సరిపోతుంది. మీ ఓపిక మీ ఇష్టం. అది ఈ రకంగా అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత ముఖ్యమైనటువంటిది కలశ. ఈ రకంగా ఒక చెంబు వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కానీ ఏదైనా చెంబుకి కాస్త ముంజోళ్ళ గంధం రాసి కుంకుమ పెట్టండి. అలాగే మామిడి కొమ్మ వేసుకోండి. అలాగే కొబ్బరికాయ పెట్టుకోండి. అలాగే జాకెట్ ముక్క పెట్టుకోండి. జాకెట్ ముక్కలు ఇలా చిలకల చుట్టూ పెట్టుకోండి. ఇలాగ గాజులు పెట్టుకోండి. ఉప్పు పెట్టండి పైన. ఈ రకంగా కలశను సిద్ధం చేసుకోండి. అలాగే ఆచమనానికి పంచపాత్ర ఉద్దరణి అరివేణము ఈ రకంగా చెంబుతో నీళ్లు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకుని ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్లు ఎంగిలైపోతాయి కదా ఆచమనం చేసిన తర్వాత. ఆ నీళ్లతో నైవేద్యం అది పెట్టకూడదు, అమ్మవారికి పూజ చేయకూడదు. అంచేత ఇంకొక చెంబుతో ప్రత్యేకంగా ఈ రకంగా నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు, ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారి పూజకి కాస్త కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కలిపినటువంటి గంధాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే ఓ 2 బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గంట సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 ఏమో అగరబత్తులు గుచ్చుకునే స్టాండు. అలాగే కైవత్తి అంటారు దీన్ని. అంటే ఏంటి? ఏమీ లేదు, ఒక అగరబత్తికి కాస్త పత్తి చుట్టితే ఈ రకంగా కైవత్తి అవుతుంది. కాస్త నీతిలో కానీ నూనెలో కానీ తట్టితే. ఎందుకు ఈ కైవత్తి అంటే అగ్గిపెట్టెతోటి దీపారాధన చేయకూడదు. అందుచేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి